తెలంగాణ రాష్ట్రం తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు రావాలి. మనందరికీ తెలుసు టీజీఎస్పీఎస్సీ ద్వారా వన్ టైం రిజిస్ట్రేషన్లోనే దాదాపు 25 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎంత నింపినా 2 లక్షల నుంచి 3 లక్షల మహా అయితే, అంటే మిగతా 22 లక్షల మంది నిరుద్యోగులుగా మిగిలిపోయే సంఖ్య మనకు కనబడతా ఉంది. మరి వీరందరికీ ఉపాధి కల్పించాలంటే నాణ్యమైన విద్య కావాలి. మరి ఇవాళ తెలంగాణలో మనం ఐటీ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి, ఎంతో మందికి కొత్త కొత్త పెట్టుబడులు వస్తున్నాయి. రైజింగ్ తెలంగాణ అంటున్నాము, లేదా ఫ్యూచర్ సిటీ ద్వారా కొత్త పెట్టుబడుల ఆకర్షణ కావచ్చు. వీటన్నిటి ద్వారా తెలంగాణ బిడ్డలకి ఎంతమందికి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాలు వస్తున్నాయి? ఒక సర్వే చేయండి, ఒక సర్వే చేయించండి. ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీలు ఎన్ని, ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఎంతమంది మనకు ఉపాధి పొందారు, వాటి వల్ల లబ్ధి చేకూరింది అనే విషయాన్ని తీసుకోవాలి. ఎందుకంటే పాఠశాల విద్య లేదు, విశ్వవిద్యాలయ స్థాయిలో విద్య లేదు. నైపుణ్యాలు లేనటువంటి మన బిడ్డలకి ఈ పోటీ వాతావరణంలో స్కిల్స్ ఎక్కడ ఉంటాయో విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. స్కిల్ యూనివర్సిటీ అని పెట్టుకున్నాము, కానీ ఇప్పటి వరకు ఎంతమందికి నైపుణ్యాలను పెంపొందించడం, ఎంతమందిని ఉద్యోగాలకి మార్కెట్లోకి ఇవ్వగలిగినటువంటి అంశాలను కూడా ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాం.